జనరల్గా నాటు చేసుకుంటూ ఉంటాం కదండి మనం, నాటు వెజ్ పులావ్ లేదా నాటుకోడి పులుసు, నాటుకోడి వేపుడు అలా చేసుకుంటాం కదా. కర్ణాటకలో నాటుని నాటి అంటారనమాట. సో కర్ణాటక లోకల్లో చేసుకునే వెజ్ పులావ్ అనమాట ఇది. మామూలుగా అయితే మనం పులావ్ చేసేటప్పుడు బాస్మతి బియ్యం అయినా రెగ్యులర్గా చిట్టి ముత్యాలైనా ముందుగా కడిగి నానబెట్టేసుకుంటాం. కానీ డైరెక్ట్గా బియ్యం నెయ్యిలో మంచి కలర్ వచ్చేంత వరకు వేయించిన తర్వాత పులావ్ చేస్తారు. కొన్నిసార్లు ఆంధ్రాలో కూడా మనం రెగ్యులర్గా పులావ్ చేసుకునేటప్పుడు బియ్యంని నెయ్యిలో వేయించి చేస్తాం. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం కర్ణాటక నాటి వెజ్ పులావ్ తయారు చేస్తున్నాం. సో ఇప్పుడు ముందు పొయ్యి మీద గిన్నె పెట్టేసుకున్నాను. ఈ గిన్నె వేడెక్కే లోపల ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకోవాలి మనం. ఇందులో ఒక పెద్ద టమాటా కట్ చేశాను, అలాగే పచ్చిమిర్చి, పుదీనా ఇంకా కొత్తిమీర రెండు వేసాను, వెల్లుల్లి, అల్లం, ఇదంతా ఇప్పుడు మనం ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇది పులావ్కి. ఈ నాటి వెజ్ పులావ్లో మనం ఉల్లిపాయలు వేయట్లేదు, మీరు చూడండి ఇలా చక్కగా పేస్ట్ అయిపోయి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా స్టవ్ ఆన్ చేసి పెడుతుంది. ఇప్పుడు ఈ గిన్నెలో కొద్దిగా నూనె వేసి అలాగే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను. చాలా వేడెక్కాలి. ఇందులో వెజిటేబుల్స్ మంచి ఫ్రై చేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం క్యారెట్ వేసేసి కొంచెం బాగా వేగనివ్వాలి. మంచిగా డీప్ ఫ్రై లాగా అయిపోవాలన్నమాట. అలాగే బీన్స్. ఇలా ఇత్తడి గిన్నెలో వండుతుంటే మా నాన్నమ్మ చెప్పింది గుర్తొచ్చింది నాకు. ఎప్పుడు చెప్తూ ఉండేదన్నమాట, ఇత్తడి గిన్నెలో వండాలి, కంచులో తినాలి, వెండిలో తాగాలి అని చెప్పేసి. అప్పట్లో మా నాన్నమ్మ వాళ్ళు ఉన్నప్పుడు, చిన్నగా ఉన్నప్పుడు కంచు గిన్నెలు ఉండేవి ఇంట్లో. ప్యూర్ కంచు తీసుకుంటే అది కింద పడేస్తే పగిలిపోతుందండి. అందుకే కంచు వాడడం మానేసి తర్వాత మనం స్టీల్కి షిఫ్ట్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు వెండి గిన్నెలో తినడం స్టార్ట్ చేశారు. అండ్ ఇత్తడి గిన్నెలు మళ్ళీ వండడం స్టార్ట్ అయింది. కాకపోతే ఇత్తడి గిన్నెలు ఏంటి అంటే క్లీన్ చేసి పెట్టుకోవడం కొంచెం కష్టం. మీరు రెగ్యులర్గా ఇత్తడి గిన్నెలు వాడుకుంటే కనుక ఏం చేయాలి అంటే మంచిగా వాష్ చేసేసి మొత్తం తుడిచి ఆరబెట్టిన తర్వాత, ఎండలో పెడితే అయితే కొంచెం ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా ఉంటే చక్కగా అసలు ఇత్తడి గిన్నెలు మంచిగా తెల్లగా అలాగే ఉంటాయి. కొంచెం నీళ్లున్నా అలాగే నీళ్ళతో పెట్టేస్తే కనుక నల్లగా అయిపోతాయి. వండిన తర్వాత దాన్ని మంచి కవర్ చేసి, క్లాత్లో అయినా కవర్లో అయినా కవర్ చేసి పెడితే నల్లగా అవ్వవన్నమాట. క్యారెట్, బీన్స్, కొద్దిగా నెయ్యి వేసాం, నూనెలో మంచి ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి కూడా మంచి ఫ్రై అవ్వాలి. ఇక్కడ వెజిటేబుల్స్ ఇలా ఫ్రై అవుతూ ఉంటాయి. ఈ లోపల అక్కడ గిన్నె పెట్టేసాను కదా, అది కూడా వేడవుతూ ఉంది. వేడైన తర్వాత ఇందులో ఒక 4 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు 3 వేసేసాను. 1 కప్పు చిట్టి ముత్యాల రైస్ నెయ్యిలో వేసేస్తున్నాను. బియ్యంని నెయ్యిలో చక్కగా వేయించుకోవాలి. వెజిటేబుల్స్ కూడా మంచిగా నూనెలో ఫ్రై అయిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులో గ్రీన్ పీస్ వేసుకోవాలి. మనం తయారు చేసుకున్న కొత్తిమీర, పుదీనా, టమాటా పేస్ట్ ఇందులో వేసేయాలి. అల్లం వెల్లుల్లి కూడా ఈ పేస్ట్లోనే వేసేస్తాం. ఫ్లేవర్ అంతా మంచిగా పట్టుకుంటుంది. పేస్ట్ అంతా నూనెలో మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసేటప్పుడు ఈ వాటర్ని యాడ్ చేయాలి. ఈ పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేంత వరకు మంచి కుక్ చేసుకోవాలి. ఈలోపు
నా చేతిలో మసాలా దినుసులు ఉన్నాయి, వీటిని మనం కచ్చా పచ్చాగా దంచుకుందాం. ఇప్పుడు రోట్లో కొద్దిగా జాజికాయ, అనాస పువ్వు, అలాగే యాలకులు, లవంగాలు, బండ పువ్వు, జాపత్రి, అలాగే సాజీరా ఇవన్నీ వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి. కచ్చా పచ్చాగా మసాలాలన్నీ దంచేసుకొని మనం వేయించుకుంటున్న బియ్యంలో వేసేయాలి. మసాలాలు మనం డైరెక్ట్గా వేయించలేదు కదా, సో ఇప్పుడు ఈ నెయ్యిలోనే మంచిగా వేగి ఆ ఫ్లేవర్స్ చాలా బాగుంటాయి. ఇక్కడ పేస్ట్ కూడా బాగా వేగింది. ఇందులో మనం ఎంతైతే బియ్యం తీసుకుంటున్నామో దానికి 2 వంతుల నీళ్లు పోసుకోవాలి. మనం పెరుగు ఏం వేయట్లేదు కాబట్టి నేను 2 వేస్తున్నాను. పెరుగు అవన్నీ వేస్తే కనుక చిట్టుముత్యాలకి 2 నీళ్ళు అవసరం లేదండి, కొంచెం తక్కువ వేసుకోవచ్చు. సో ఇప్పుడు నీళ్ళు వేసిన తర్వాత మనం ఉప్పు వేసుకుందాం. సింపుల్గా తయారు చేసుకునే పులావ్ అన్నమాట ఇది. వేగుతూ ఉంటే మంచి సువాసన వస్తుంది. ఇందులో మనం ఉల్లిపాయలు వేయట్లేదు, సో ఎక్కువసేపు అయినా మనకి ఉంటుందన్నమాట పాడవకుండా. నేను ఓన్లీ బ్రౌన్ ఆనియన్స్ మటుకి ఇక్కడ పెట్టాను, జస్ట్ మనం గార్నిష్ కోసం. ఇవి కూడా కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇందాక పేస్ట్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి కొంచెం వాటర్ పోసి పెట్టాను కదా, ఆ వాటర్ ఇందులో యాడ్ చేసేస్తుంది. మూత పెట్టేస్తే ఒక ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు మనం ఇందులో రైస్ యాడ్ చేసుకోవచ్చు. బియ్యం బాగా నెయ్యిలో వేగిన తర్వాత ఇప్పుడు నీళ్ళు కూడా ఒక ఉడుకు వస్తున్నాయి. ఇందులోకి బియ్యంని మనం షిఫ్ట్ చేసుకోవాలి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి, ఆల్రెడీ నేను ముందుగానే ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు ఉన్నాయి, సో అందుకనే నేను నెయ్యిలో వేయించలేదన్నమాట. ఇవి ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఇప్పుడు వేసేస్తున్నాను. మీరు ఒక్కసారి వాటర్ టేస్ట్ చూసుకుంటే కనుక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మీరు కావాలి అంటే ఉప్పుని ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మైల్డ్గా చాలా చాలా యమ్మీగా ఉంటుంది అన్నమాట. నెయ్యిలో బియ్యంని వేయించాం కాబట్టి ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం మూత పెట్టేసి ఫస్ట్ ఒక 5 నిమిషాలేమో పెద్ద మంటలో, తర్వాత 15 నిమిషాలు చిన్న మంటలో కనుక దమ్ చేస్తే కర్ణాటక నాటి వెజ్ పులావ్ రెడీ అయిపోతుంది. కర్ణాటక నాటి వెజ్ పులావ్ రెడీ అయిపోయింది, చూడండి. వాటర్ పర్ఫెక్ట్గా వేసాము, పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది చూసారా పులావ్. బియ్యంని నెయ్యిలో వేయించుకున్నాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పైనుండి కొరియండర్తో గార్నిష్ చేశాను. కావాలి అంటే బ్రౌన్ ఆనియన్స్తో కూడా గార్నిష్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ గార్నిష్ కోసం ఆప్షనల్ అండి, మీకు కావాలి అంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే కచుంబర్, పెరుగు పచ్చడి అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. ఇప్పుడు మనం చేసిన కర్ణాటక నాటి వెజ్ పులావ్తో పాటు కాంబినేషన్ చాలా బాగుంటుంది. మరొకసారి తయారీ విధానం చూసేయండి. కర్ణాటక నాటి వెజ్ పులావ్ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్లో టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం వేసి పేస్ట్ చేసుకోవాలి. గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడెక్కాక అందులో క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్ వేసి బాగా వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి. ఇంకొక ప్యాన్
పెట్టుకొని అందులో బాగా నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, అనాస పువ్వు వేసి కాస్త వేగాక ఇందులో చిట్టి ముత్యాల బియ్యం వేసి బాగా వేగనివ్వాలి. ఇది వేగే లోపల ఒక రోల్ పెట్టుకొని జాజికాయ, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, బండ పువ్వు, జాపత్రి, సాజీరా వేసి కచ్చా పచ్చగా దంచుకొని వేగుతున్న బియ్యంలో ఈ మసాలాలు కూడా వేసి ఇంకాస్త వేగనివ్వాలి. వేగుతున్న వెజిటేబుల్స్ లో 1 కప్పు చిట్టి ముత్యాలకి 2 కప్పుల నీళ్లు పోసుకొని ఒక ఉడుకు వచ్చాక అందులో వేయించుకున్న చిట్టి ముత్యాల బియ్యం వేసి ఉడికించిన బంగాళదుంపని కూడా పెట్టి మూత పెట్టి 5 నిమిషాలు పెద్ద మంటలో, ఇంకొక 15 నిమిషాలు చిన్న మంటలో కుక్ చేసుకుంటే కర్ణాటక నాటి వెజ్ పులావ్ రెడీ అవుతుంది.